లార్డ్స్లో హిస్టరీ క్రియేట్ అయింది. ఉమెన్స్ క్రికెట్లో తొలిసారిగా లార్డ్స్ వేదికగా ఉమెన్స్ టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది. మొదటి రోజు ముగిసే సమయానికి మ్యాచ్ మాత్రం పూర్తిగా ఈవెన్లీ పాయిజ్డ్గా కనిపిస్తుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 285 పరుగులకు ఆల్అౌట్ అయింది. డే ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 21-1 స్కోర్తో నిలిచింది. అంటే ఇంకా భారత్కు 264 పరుగుల లీడ్ అయితే ఉంది. ఈ మ్యాచ్లో అసలు హైలైట్ అంటే స్మృతి మందాన బ్యాటింగ్. స్టార్టింగ్ నుంచే ఇంగ్లాండ్ బౌలర్స్ పై పూర్తిగా డామినేట్ చేసింది. కవర్ డ్రైవ్స్, పుల్ షాట్స్, స్వీప్ షాట్స్, ఒక్కో షాట్ చూస్తే క్లాస్ కనిపించింది. కేవలం 50 బాళ్లలోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి భారత్ కు ఫ్లయింగ్ స్టార్ట్ ఇచ్చింది. చివరకు 83 రన్స్ వద్ద అవుట్ అయ్యి లార్డ్స్ ఆర్నర్ బోర్డులో పేరు నమోదు చేసుకునే అవకాశాన్ని మిస్ అయింది. మందాన తర్వాత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా రెస్పాన్సిబుల్ ఇన్నింగ్స్ ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించింది. ఆ తర్వాత దీప్తి శర్మ ఫ్రెజర్ సిచ్యువేషన్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి మరో కీలక 50 నమోదు చేసింది. అయితే ఇండియా 274 6 నుంచి ఒక్కసారిగా కొలాప్స్ అయ్యి 285 ఆల్అౌట్ కావడం కొంచెం డిసప్పాయింటింగ్. ఇంకో 30-40 రన్స్ వచ్చి ఉంటే భారత్కి ఇంకా స్ట్రాంగ్ పొజిషన్ ఉండేది. బౌలింగ్ లో మాత్రం ఇండియన్ బౌలర్స్ అయితే అదరగొట్టారు. క్రాంతి గౌడ్ అద్భుత బాల్తో టెమీను ఎల్బిడబ్ల్యూ చేయగా షయాలి తన స్వింగ్తో ఇంగ్లాండ్ బ్యాటర్స్ని అయితే బాగా ఇబ్బంది పెట్టింది. మొదటి 8 ఓవర్స్ ఇంగ్లాండ్ కేవలం 13 రన్స్కే ఒక వికెట్ అయితే కోల్పోయింది. ఇప్పుడు అసలు క్వశ్చన్ ఏంటంటే రెండో రోజు ఇండియా బౌలర్స్ ఈ మూమెంటమ్ని కంటిన్యూ చేస్తారా, లేక ఇండియన్ బౌలర్స్ ఇబ్బంది పెడతారా, కంబ్యాక్ ఇస్తారా లేదంటే ఇంగ్లాండ్ డామినేట్ చేస్తుందా? ఈరోజు మ్యాచ్ ఎలా జరుగుతుంది? మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ చేసి కామెంట్లో మీ ఒపీనియన్ అనేది చెప్పండి.